కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలంపై ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పైన సొసైటీ చైర్మన్ తిబిరిశెట్టి ఆదినారాయణ మాట్లాడుతూ, అనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సహకారంతో మేమంతా కూడా పైన సొసైటీలో యూరియా పిండి ఇవ్వడం జరిగిందన్నారు. ఇప్పటికే 3,395 బస్తాలు ఇవ్వడం జరిగిందని, అందులో DAP 2,008 బస్తాలని, 2020 రకం 540 బస్తాలని, 2828 రకం 94 బస్తాలని, 1435 రకం 200 బస్తాలు అని, 1616 రకం 200 బస్తాలు అని మొత్తం 7,289 బస్తాల పైన సొసైటీ నుంచి రైతులకు ఇవ్వడం జరిగిందన్నారు. అందులో 3,395 బస్తాల యూరియా ప్రతి గ్రామానికి ప్రతి ఒక్కరికి ఇచ్చారు. ఇంకా యూరియా అందరి వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదని, యూరియా మళ్ళీ వస్తుందని, అందరికీ అందేలా చూడడానికి రెడీగా ఉన్నామని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రైతులు ఎవరు ఇబ్బంది పడొద్దని చెప్పారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సహకారంతో యూరియా అనేది కొరత లేకుండా చూసే బాధ్యత నాది అని తిబిరిశెట్టి ఆదినారాయణ అన్నారు. ఆదినారాయణ సంపర పైన సొసైటీ చైర్మన్గా రైతులందరికీ మీ అందరికీ నమస్కరించి చెప్పదేమనగా మన అనపర్తి నియోజకవర్గం శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారి ఆదేశాలతో ఆయన సహకారంతో మేమంతా కూడా ఈ సొసైటీ యొక్క పిండి ఇవ్వటం జరిగింది. అది మేము మీ అందరికీ ఇచ్చే సొసైటీ నుంచి యూరియా 3,395 బస్తాలు, అలాగే DAP 2,008 బస్తాలు, అలాగే 540 బస్తాలు, 28 94 బస్తాలు, అలాగే 1435 200 బస్తాలు, 316 200 బస్తాలు, మొత్తం 7,229 బస్తాలు మా సొసైటీ నుంచి రైతులకు ఇవ్వటం జరిగింది. అందులో 3,395 బస్తాల యూరియా ప్రతి గ్రామానికి కూడా ప్రతి ఒక్కరు కూడా మా సహకరించి ఇచ్చాం. ఇంకా మీరు రైతులు ఏమీ రాలేదని కంగారు పడక్కర్లేదు, అందరికి కూడా సక్రమంగా ఇచ్చాం. ఇంకా కూడా మీ రైతులందరూ కూడా ఎవరు కూడా ఇబ్బంది పడద్దు, యూరియా వస్తుంది, అందరికి కూడా చక్కగా మేము ఏమైనా రెడీగా ఉన్నాం. మా ఎమ్మెల్యే గారు కూడా ఎవరిని కూడా రైతులు ఇబ్బంది పడొద్దని మరి చెప్పారు. ఆయన సహకారంతో మళ్ళీ మనకి అందరూ కూడా ఒక్కరికి కూడా ఒక్క బత్తా కూడా కొరత లేకుండా చేసే పూసి ఈ సొసైటీ చైర్మన్గా నేను మీ అందరికి కూడా మాట్లాడుతున్నాను. కంపల్సరిగా పిండి ప్రతి ఒక్కరు కూడా అందింది, ఎవరు కూడా ఆధార్యం పడద్దు. ఈ పైన సొసైటీ సంబంధించిన గ్రామాలన్నిటికీ కూడా నేను మరీ చెప్పాల్సింది, ఎవరు కూడా నిరుత్సాహపడద్దు. ఒకరు ఏదో జరిగిపోద్దు, ఊరే రాలేదన్నది కూడా బాధపడద్దు. మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే మేము అందరికి కూడా సక్రమంగా ఇప్పుడు దాకా ఇచ్చాం, ఇంకా కూడా ఇస్తాం. ఎవరు కూడా నిరుత్సాహపడద్దు. మీ అందరూ రైతు అందరూ కూడా అవసరించి సెలవు తీసుకుంటాం.